మరోసారి భూగర్భ మురికి కాలువ పొంగడంతో వనస్థలిపురంలోని వైదేహీ నగర్ అపరిశుభ్రంగా మారింది. 2 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది జెట్ క్లీనర్తో మురుగునీటిని తోడించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెట్ క్లీనర్తో తాత్కాలికంగా మురుగునీటిని తోడిస్తున్నామని, త్వరలోనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మురుగునీటి కారణంగా ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈరోజు మన డీసీ గారు ఉన్నాం, ఈ మారుతి దివాకర్ సారు మన 31 ఆగస్టు మన సాయిస్థలి సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం రోజు రావడం జరిగింది. ఆ రోజు వచ్చి తను స్వయంగా ఈ ప్రాంతంలో నిరంతరంగా పొంగే డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూపండి సార్ అని అడిగినప్పుడు ఇమ్మీడియట్గా అయితే ఒక బండి పంపిస్తాను, అన్ని ప్రతి మాన్యువల్ కూడా మనకి ఎక్కడైతే ఈ డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందో ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మాన్యువల్ సిల్ట్ లేకుండా క్లీన్ చేస్తుంది ప్రస్తుతానికి. ఆ తర్వాత వీలైనంత తొందరగా శాశ్వత పరిష్కారానికి దాన్ని చూద్దామని చెప్పిండు. అందులో భాగంగా ఈరోజు పొద్దున్నే పురుషోత్తం సూపర్వైజర్ గారి నిన్న కూడా ప్రారంభించారు. పురుషోత్తం గారి ఆధ్వర్యంలో చాలా బాగా తీస్తున్నారు, చుట్టూ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని కలిసి ఇవాళ బిజీ ఉన్నారు ఆయన, రేపు పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి తప్పకుండా ఆయన విన్నవించుకుంటాం. ఖచ్చితంగా ఆయన కూడా అవగాహన ఉంది సమస్య మీద. సో తప్పకుండా వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. నా పేరు అన్నావజ్జుల మారుతి దివాకర్. నేను డిప్యూటీ కమిషనర్ సైట్నర్ సర్కిల్ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నాను. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వైదేహీ నగర్లో ఈ డ్రైన్ అనేది సమస్య చాలా ఎలిగా ఉంది. అయితే ఎప్పటికప్పుడు కూడా దీన్ని టెంపరీ పరిష్కారం చూస్తున్నారు, కానీ మనకి శాశ్వత పరిష్కారం దొరకట్లేదు. బట్ దీంట్లో ఏంటంటే మేము ఇది మా పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది మొత్తం శాశ్వత పరిష్కారం అంటే కింద కాస్త పెద్ద డయా ఉండేట్టు మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది నియర్లీ ఒక 20-25 ఇయర్స్ వేసి కూడా అప్పటికి కాలనీస్ తక్కువ ఉన్నాయి, బట్ డయా మాత్రం చిన్నగా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే కాలనీస్ బాగా పెరిగిపోయాయి. అందువల్ల ఈ యొక్క డయా చిన్న అయిపోవడం వల్ల ఈ యొక్క మురుగు బాగా పెరుగుతుంది. అందువల్ల దీని ఏంటంటే ఇంకా ఇది సమయం పడుతుంది కాబట్టి టెంపరీగా ఇక్కడ మేము ఈ గల్ఫర్తోటి జెట్ మిషన్ గల్ఫర్తోటి అది టెంపరీగా మొత్తం ఒక 8 మ్యాన్హోల్స్ ఉన్నాయి. ఈ 8 మ్యాన్హోల్స్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సిల్ట్ పేరుకుపోయి ఉంది. ఆ సిల్ట్ ప్రతి మ్యాన్హోల్ని కూడా మూత ఓపెన్ చేసి ఈ యొక్క మోటార్ ద్వారా ఆ సిల్ట్ తీయడం జరుగుతుంది. సిల్ట్ తీస్తే మనకు కొన్ని నెలలు కాస్త గడుస్తుంది, మన టెంపరీగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ మనకి ఇది బడ్జెట్ అవన్నీ శాంక్షన్ అయ్యే లోపు మనకి ఇది టెంపరీగా సాల్వ్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. అయితే ఒక 2-3 రోజుల్లో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్పి భావిస్తున్నాం.